తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీలో జాయిన్ కావడానికి. నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానానికి, ఖార్గే గారికి, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్తున్నాను. నాకు ఏది ఇచ్చినా కూడా ఆపర్చునిటీ తగ్గట్టుగా నేను మెలుక్కొని పార్టీకి ఒక సైనికునిలాగా పనిచేయాలనే ఆలోచనతో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి అత్యధిక స్థానాలు గెలిపించే దిశగా నేను కృషి చేస్తానని సీఎం గారికి ప్రామిస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే కార్యాచరణ ఉంటుంది. సార్, జీవన్ రెడ్డి గారు, మీ బాబాయ్, మీ సొంత బాబాయ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మీరేమో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. అంటే ఎట్లా చూడాలి దీన్ని? రిలేషన్స్ ఆర్ డిఫరెంట్. మనము నన్ను పెంచింది చేసింది అందరూ చిన్నానులే. సో నాకు లిబర్టీ ఉంది. సో నేను ఈరోజు పార్టీలకు రావడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ గ్రీన్ లైట్ తీసుకొని నేను రావడం జరిగింది. సో ఫ్యామిలీ ఈజ్ ఇంటాక్ట్ అండ్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. దీన్ని అట్లాగే చూస్తాను. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి మీకు చాయిస్ ఉంది ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానమే, కానీ ఆ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మీరేమో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచారు. ఏమన్నా అవకాశం ఉందా మీకేమన్నా ఈ లోక్సభ ఎలక్షన్స్? ఆ డిస్కషన్స్ అయితే ఏం కాలేదండి. కానీ పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా నేను ఉంటాను. సో పార్టీ ఇంతవరకు అయితే నాకు ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను హ్యావ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఏ కమిట్మెంట్ లేకుండా కూడా నేను కాంగ్రెస్ సైనికుడిలాగానే పనిచేస్తా, కానీ ఏదో పదవిస్తే దాని గురించి నేను రాలేదు. ఎప్పుడు నా ధోరణి కూడా అది కాదు. థ్యాంక్ యూ.